అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ఆచమనం విశిష్టత. మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతో పాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. మన గొంతులో స్వరపేటిక అనే శరీర అంతర్భాగం ఉంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆధారం. స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతుల మీదుగా పయనించినప్పుడు ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటికి రావడానికి నోరు, ముక్కు, రంధ్రాలు సహాయపడతాయి. అదే విధంగా నాలుక, పెదవులు శబ్దాల ఉచ్చారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి. ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని అక్షరం ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంట్యాలు, తాళవ్యాలు మొదలైనవిగా విభజించారు. ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం, ఆ ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒక రకమైన ఉత్తేజం కలుగుతుంది. అంతేకాకుండా మన గొంతు నుండి మాట బయటకు వచ్చేటప్పుడు ధ్వనితో పాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపల నుండి వాయువు బయటికి వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది. నిర్దిష్ట పరిమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలి వైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది. పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలని గొంతు నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదాయాన్ని ఏర్పరిచారు. ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా కేశవాయ స్వాహ అని చెప్పుకుంటారు. కే శబ్దము గొంతు నుండి పుడుతుంది. తర్వాత పలికే నారాయణ స్వాహ అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే మాధవాయ స్వాహ అనే పదము పెదవుల సహాయంతో పలకబడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది. మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంటుంది. మన శరీరము ఒక విద్యుత్ కేంద్రము లాంటిది. మన శరీరం అంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిజం పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకుంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు నీరు జీర్ణకోశమును చేరి అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి శరీరం అంతా ఒకే క్రమ పద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది. ఇలా విద్యుద్దీకరణం చెందిన నీరు వల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొదలైన భాగాలు కూడా ఉత్తేజితం పొందుతాయి. ఇంతటి వైజ్ఞానిక అంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అలాగే మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.